మేము ఇక్కడ టిఫిన్లు చేస్తున్నాం, భోజనాలు చేస్తున్నాం, రోడ్డు మీదే కూర్చున్నాం, ఇక్కడే స్నానాలు చేస్తున్నాము, ఇక్కడే మంచినీళ్ళు తాగుతున్నాం, మాకు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, తొందరగా ఏదో ఒకటి అరెస్ట్ చేసేయండి అయ్యా బాబు మమ్మల్ని, అరెస్ట్ చేస్తే జనం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికన్నా బాగుంటుంది అని బాధపడుతున్నారు బొద్దింకల పార్టీ వాళ్ళు. వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఊళ్ళో దిగ్గానే అరెస్ట్ చేస్తారు, హీరో అవుదాం అనుకున్నాడు ఆయన అభిషిత్, పాపం అరెస్ట్ చేయలేదు. అలాగే దారులు అరెస్ట్ చేస్తారనుకున్నాడు, అరెస్ట్ చేయలేదు. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తే అరెస్ట్ చేస్తారనుకున్నాడు, చేయలేదు. పోలీసులు పర్మిషన్ అడగము అన్నారు, అయినా పోలీసులు పర్మిషన్ ఇచ్చేశారు. 2 గంటలకి మేము 2 గంటల్లో వెళ్ళిపోము అన్నారు, మీ ఇష్టం కూర్చోండి అన్నారు. సాయంత్రం 5 అయిపోయింది ఆ రోజున. 3 గంటలకు ఓపిక లేక తను వెళ్ళిపోతున్న మిగతా కార్యకర్తలు ఆపారు. ఆ తర్వాత ఎక్కడికి పోయినా లేరు. 2 రోజుల నుంచి ధర్మేంద్ర ప్రధాన ఆశ్రయంలో పక్క నీటి జరుగుతుంటే రెండో పక్కన ఈ గోల. కూర్చున్నారు, ఆడుకుంటున్నారు, ఏది క్రికెట్ ఆడుకుంటున్నారు. అట్లాగే అక్కడే ఎల్జీబీటీ గొడవ, అక్కడే ఎస్ఎఫ్ఐ వాళ్ళ గొడవ, అక్కడే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ గొడవ, చేస్తున్నదంతా ఓపెనింగ్ కనబడుతుంది. తింటున్నారు, ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు. చివరికి ఎవడు జనం రావట్లేదు. ఆ ఖాళీగా మనకి ఇదివరకు మేము కనుక ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నట్టు ఢిల్లీలో ఖాళీ కూర్చున్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు. అదో పార్టీ లాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. అదే ఉద్యమం అంటున్నారు. అప్పట్లో రైతుల ఉద్యమం పేరుతో రోజుల తరబడి తిని కూర్చున్నారు కదా, ఆ తిని కూర్చున్నటువంటి దాన్ని యాజిటేషన్ అన్నారు కదా. కాకపోతే మోడీ వెనక్కి తగ్గాడు అంటే విదేశీ శక్తులనే, ఇప్పుడు కూడా విదేశీ శక్తులనే అని మోడీకి తెలియజేయడం కోసం అర్జెంటుగా అప్పట్లో విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యి చేసినటువంటి టెకాయత్తును పిలుస్తున్నాడు ప్రస్తుతం. తోడు రమ్మనమని చెప్పి పెద్ద బొద్దింక. ఏం జరుగుద్దో చూడాలి.